హాయ్ ఫ్రెండ్స్, అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్. ధన్యవాదాలు. ఈరోజు మా మమ్మీతో ఒక వీడియో చేసిండు, అయితే రెడీ అయింది. కొంచెం చూడండి, చాలా బాగుంటుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి. నూతన సంవత్సర శుభాకాంక్షలు అంట చెప్తుంది అందరికి, యూట్యూబ్ సబ్స్క్రైబర్లకు, ఫాలోవర్స్కు, చూసేటోళ్ళకు, అందరికి మళ్ళీ ఇట్లా ట్రోల్ చేస్తాను అంటే కూడా పట్టించుకోవద్దని చెప్తాను మా మమ్మీ. ఏగా కామెంట్స్ చూడొద్దు, పట్టించుకోవద్దు. వేరే వాళ్ళందరూ అంటే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా సపోర్ట్ చేశారండి. అంటే వన్ ఐడి పెట్టేసి రిపోర్ట్ చేయండి అంటే చాలామంది రిపోర్ట్ చేశారు. ఇన్స్టాలో చాలామంది స్టోరీ పెట్టుకున్నారు. నిజంగా ఎంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నా, కానీ ఇంత సపోర్ట్ చేస్తారని మాత్రం అస్సలు అనుకోలేదు. నేను అసలు ఊహించలేదు నిజం చెప్పాలంటే. నిజంగా చాలా సపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు. మళ్ళీ ఫోటో కూడా స్క్రీన్ షాట్ కొట్టేసి, అక్కయ్య చూడండి నేను రిపోర్ట్ చేసా, అసలు మీలాంటి వాళ్ళని ఇట్లా ట్రోల్ చేస్తే మేము ఊరుకుంటామా, ఆ రోస్టర్ బిడ్డని రోస్ట్ చేసినామని అసలు ఎన్ని కామెంట్స్ అంటే రోట్లేసి పచ్చడి నూరలే. నిజంగా రోస్టర్ బిడ్డని రోస్ట్ చేసుకుంటా. అక్క నేను ఒక 5-6కి పంపిస్తాను. ప్రతి ఒక్కరు నేను షేర్ చేస్తాను, నేను పంపిస్తాను. నిజంగా అసలు ఇంట్లో కూడా ఇంత సపోర్ట్ చేయరు కావచ్చు. మళ్ళీ నేను బాధపడతాను అని ప్రతి ఒక్కరు. అభిమానం అంటే అట్లనే ఉంటుంది. ప్రతి ఒక్కరు నవ్వించుడు అంటే ఏదో ఒకటి. బాధపడద్దు. యూట్యూబ్లో మాత్రం ఎవ్వరు సపోర్ట్ చేయలే. అసలు ఆయనకు వ్యూస్ ఇవ్వలే. అంటే అందరు యూట్యూబ్లో చూసేవాళ్ళు వీళ్ళ వీడియోస్ అట్లా ఉండయి కదా అని అస్సలు ఆయన అసలు ఎవ్వరు ఎంకరేజ్ చేయలే. ఇన్స్టాలో అంటే ఏదో ఒకటి ఎడిట్ చేసి పెడితే పోతుంది కదా, వాళ్ళకు కూడా వ్యూస్ వస్తాయి కదా అని. నేను కూడా పుష్పది ఎడిట్ చేస్తే ఏమనుకోలే, పోనీలే వాళ్ళకు కూడా వ్యూస్ వస్తాయి కదా, వ్యూస్ మంచిగానే వస్తాయి కదా. పెట్టుకున్న ప్రతి ఒక్కరికి మిలియన్లల్లో వ్యూస్ వచ్చినాయి మంచిగానే. కానీ ఇక మళ్ళా మా ఆయనది తీసుకొచ్చారు. అంత మంచిగా అయితే ఇది తీసుకొచ్చే వరకు అందరూ సీరియస్గా యాక్షన్ తీసుకుండైంది. కానీ అందరు సపోర్ట్ చేసిండ్రు. నిజంగా అందరు సపోర్ట్ చేసి అందరు రిపోర్ట్ చేసుడు, అందరు ఆయనకు మెసేజ్ పెట్టాడు. బాధలున్న మనసులను బయటికి తీసుకొచ్చేళ్ళు. మంచిగా అనిపించింది అసలు. నువ్వు ఫెయిల్ కావాల్సిన అవసరం లేదు, మేము ఉన్నాం కదా అని చెప్పిండు వాళ్ళు. ధైర్యం, మస్తు ధైర్యం చెప్పింది అసలు. అంత సపోర్ట్ చేసుడు. నేనైతే అసలు ఇంతవరకు ఇలాంటిది ఎదురు కాలే కాబట్టి అందరు సపోర్ట్ చేసే వరకు నిజంగా ఇట్లా సపోర్ట్ చేస్తారా, ఇట్లా ముందుకు వచ్చి అని ఘోరంగా హ్యాపీగా ఫీల్ అయినా. ఇన్స్టాలో వాళ్ళు చేయబట్టి నువ్వు ఇంత పైకి వచ్చినావు. మరి జనం చేయబట్టి అదే. మరి వాళ్ళు చూడకుంటే ఎవరు చూస్తారు? అభిమానిస్తారని తెలుసు, కానీ ఇట్లా మరి ఇంత సపోర్ట్ చేసి ఇన్స్టాలో ప్రతి ఒక్కరు స్టోరీ పెట్టుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా ఇన్స్టా మీకు ఐడియా ఉన్న వాళ్ళైతే, తేజరాని నువ్వు ముందుండు, మేము వెనుకుండి నిన్ను నడిపిస్తాము. ఇన్స్టా ఉన్న వాళ్ళైతే షేర్ చేసుకున్నారు, స్టోరీ పెట్టుకున్నారు. వాళ్ళది రోస్టర్ బిడ్డ వాళ్ళ పేజీకి వెళ్ళి ఆయన రిపోర్ట్ చేసిండ్రు. చాలామందికి రిపోర్ట్ ఎలా చేయడమో కూడా తెలియకపోతే చెప్పాము. వాళ్ళ పేజీకి వెళ్ళిన తర్వాత ఇట్లా సైడ్కు 3 డాట్స్ ఉంటాయి కదా, అది ఓపెన్ చేసి రిపోర్ట్ అని చెప్పేసి, రిపోర్ట్ తర్వాత కింది నుంచి అయినా పైనుంచి అయినా రెండోది టచ్ చేయమని చెప్పినాం. మళ్ళీ డన్. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అని వస్తుంది, ఫ్రెండ్స్ అని చెప్పాలి. అట్లా డన్ చేస్తే ఓకే. చాలామంది మీరు కూడా అసలు ఇప్పుడు మీకు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, చాలామందికి ఇన్స్టా ఉండదు కాబట్టి యూట్యూబ్లో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో వేరే వీడియో చూసి, అతను అప్లోడ్ చేసిన వీడియో చూసి డైరెక్ట్ అతనికి రిపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం మీ అందరికీ కోసం ఇట్లా రిపోర్ట్ చేస్తున్నా. అట్లా మొత్తానికైతే అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలామంది అంటారు మీరు అంత పద్ధతిగా వీడియోస్ చేస్తారు, అంత మంచిగా వీడియోస్ చేస్తారు. మా ఆయన అన్నాడు మరి వీడియోస్ ఆపేద్దాం అనేసి. అప్పుడే వాళ్ళే ముందుకు నడిపిస్తాలి కాబట్టి నడవాలి, వీడియోస్ చేయొద్దు. వెనక కుక్కలు ఎన్నో మరుగుతాయి. అదే అందరు అదే అంటారు. అంటే ఇట్లా మిమ్మల్ని ట్రోల్ చేస్తే కూడా ఇప్పుడు మీరు ఫేమ్లో ఉన్నారు కాబట్టి, ఫేమస్ అయిన వాళ్ళని ట్రోల్ చేస్తారు. వాళ్ళు అంటే మీలాంటి వాళ్ళని ట్రోల్ చేస్తేనే కదా వాళ్ళకు వ్యూస్ పోయేటి అని చాలామంది అంటున్నారండి. అది కూడా కరెక్టే, కానీ మా ఆయనకు కొంచెం మనసు నొచ్చుకునేసరికి వద్దనుకున్నారు. సున్నితమైన మనసు కాబట్టి అందరికి తెలుసు అన్నయ్య అట్లా ఎంత బాధపడ్డాడు అనేసి. అసలు ఈరోజు ఫస్ట్ అన్నట్టే, కానీ అసలు ఏం సెలబ్రేషన్ అయితే ఆయన ఏం అసలు చేయలేదు. కనీసం నా లైఫ్లో ఫస్ట్ టైం కావచ్చు నాకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాను రోజు ఒకటి అంటుంటే ఈరోజే కదా. ఎవరో వాడు అసలు ఫేస్ చూపించకుండా, మనసులకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఫేస్ చూపించకుండా అట్లా ఫ్యామిలీస్ని అట్లా వ్యూస్ కోసం, కేవలం వ్యూస్ కోసం, వేరే ఉద్దేశం ఏముంటుంది కానీ ఇక వాళ్ళకు ఫాలోవర్స్ పెరగాలి, వ్యూస్ పెరగాలి,
రోస్టర్ బిడ్డ అండి. ఒకసారి మీరు ఎవరైనా టైప్ చేసి చూడండి, యూట్యూబ్లో అయినా ఇన్స్టాలో అయినా. మా కోసం, నా కోసం కాకుండా మీ అన్నయ్య కోసం అయితే రిపోర్ట్ చేయండి, మెసేజ్ పెట్టండి, వీడియో అయితే డిలీట్ చేయమని చెప్పండి. ప్రతి ఒక్కరు వీడియో డిలీట్ చేయండి అని మెసేజ్ చేస్తేనైనా వాడికి బుద్ధి వస్తుందేమో. మా కోసం అయితే ఒక చిన్న హెల్ప్ మాత్రం చేయండి. నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ నేను అడగక ముందే చేస్తారు, నాకు తెలుసు. ఎందుకంటే చాలామంది కామెంట్ చేశారు కాబట్టి నాకు తెలుసు. ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ని అయితే అసలు ఎంత బాధపడకక్కే అసలు అనుకుంటా. యూట్యూబ్ వాళ్ళైనా ఎవరైనా నేనైతే హ్యాపీ మీ అభిమానానికి అయితే. మా వదిన కూడా పక్కకే ఉంది, ఏం మాట్లాడుతుంది అట్లా. తనకైతే చెప్పు అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్కి, ఇన్స్టా ఫాలోవర్స్. ఇంతవరకు ఎవరైనా ఛానల్ అంటే ఇంతకు ముందు వేరే ఉండే, కొంచెం ఐడి మార్చారు. లక్ష్మీ ప్రసన్న వ్లాగ్స్. నువ్వు కూడా చెప్పే మమ్మీ, లక్ష్మీ ప్రసన్న వ్లాగ్స్. లక్ష్మీ ప్రసన్న వ్లాగ్స్ బ్లాక్స్. లక్ష్మీ ప్రసన్న, నాకు నచ్చిన రాకుండా వాళ్ళకి అర్థమైతే చాలు. అదే లక్ష్మీ ప్రసన్న వ్లాగ్స్. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి. అందరు సపోర్ట్ చేస్తేనే సబ్స్క్రైబ్ చేయండి, నడుస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేయాలండి ప్రతి ఒక్కరు. ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ మా కోసం అయితే చేయాలి. చేస్తే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, మంచి మంచి వీడియోస్ చేస్తారు. మా మమ్మీ అయితే అనిపిస్తుంది, ప్రోత్సాహం అనిపిస్తుంది. అట్లా ఓకే చేయాలనిపిస్తుంది. అయ్యో జనం మమ్మల్ని సరే అని అంటాను కదా అని ముందుకు నడిచి వేరే వేరే వీడియోలు మంచిగా చేయాలి. అదే ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, అర్థం చేసుకుంటారు వాళ్ళు. అంతే. ఓకే, థ్యాంక్ యూ.